ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ చేయకుండా అయితే తీసుకెళ్తారు కౌన్సిలింగ్కి. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ది జాయినింగ్ ఆర్డర్ కంపల్సరీగా ఉండాలి. సెకండ్ది అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీ రిజల్ట్ వస్తుంది కదా, కౌన్సిలింగ్ రిజల్ట్, మీకు ఏ కాలేజ్ వచ్చిందని అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. సెకండ్ది అలాట్మెంట్ ఆర్డర్. థర్డ్ది 10th మార్క్స్ మెమో కంపల్సరీగా అయితే ఉండాలి. ఫోర్త్ది ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా మీరు ఉంచుకోండి. సిక్స్త్ది క్యాస్ట్ సర్టిఫికేట్, సెవెంత్ది ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్ అయ్యి ఉండాలి. ఎయిత్ది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. నైన్త్ది ఆధార్ కార్డ్ అయితే మీద ఉండాలి. 10th ర్యాంక్ కార్డ్, అంటే మీకు ఎంసెట్ ర్యాంక్ రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్ అనేది, ఆ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఎప్పటి వరకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. అలానే 2 to 3 సెట్స్ అనేవి జెరాక్సెస్ తీసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ జెరాక్స్ షాప్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొంచెం ఇబ్బందులు రావచ్చు. సో ముందే మీ ఊరిలో ఉన్నటప్పుడే మీరు 2 to 3 సెట్స్ జెరాక్సెస్ తీసి అయితే పెట్టుకోండి. ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఒరిజినల్స్ అడుగుతారు, కొన్ని కాలేజెస్ జెరాక్సెస్ అయితే సరిపోతాయి అంటారు. మీరు మ్యాక్సిమం ఒరిజినల్స్ కన్నా జెరాక్సెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన సేఫ్టీ ముఖ్యం కాబట్టి, ఒరిజినల్స్ ఇవ్వడం డేంజర్ కాబట్టి. మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని కాలేజెస్ ఫీజు కట్టమని అయితే అడుగుతారు. ఫీజు కట్టాలా వద్దనేది మీ అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉంటుంది. మీరు ఆ కాలేజీకి ఫీజు కట్టాలా లేకపోతే ఫీజు కట్టక్కర్లేదా అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది. గవర్నమెంట్ ఫీజు కడుతుందా మీరు కట్టుకోవాలా అనేది క్లియర్గా అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. సో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్కలా ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ అయితే క్లియర్గా చదవండి. బ్లైండ్గా ఎక్కడ పడితే అక్కడైతే పే చేయొద్దు. ఇప్పటి వరకు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మీకు ఎటువంటి బాధ అయితే ఉండదు. సో ఇవి డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని జెరాక్సెస్ తీసి అయితే ఉంచుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలానే ఎంసెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీకు ఇవే కాకుండా ఏవైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.